గుంటూరులో మహిళపై జరిగిన దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది. మహిళల భద్రత, రాజకీయ నాయకుల బాధ్యత, అధికార పార్టీ వైఖరి వంటి అంశాలపై ఈ ఘటన మరోసారి దృష్టి సారించింది. అయితే ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ స్పందించిన తీరు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తి అధికార పార్టీకి చెందిన నాయకుడే అని సమాచారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం చర్యలకు దిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నిందితుడిపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అదే సమయంలో నారా లోకేష్ ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ కూడా ఆలస్యం చేయకుండా అతన్ని పార్టీ పదవుల నుంచి సస్పెండ్ చేసింది. రాజకీయ అనుబంధం ఉన్నందున ఎలాంటి వెసులుబాటు ఇవ్వబోమనే సంకేతాన్ని పార్టీ ఈ చర్యతో ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నిందితుడిపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడమే కాకుండా అతడు అధికార పార్టీకి చెందిన నాయకుడని తేలిన వెంటనే పార్టీ పదవుల నుంచి సస్పెండ్ చేయడం ద్వారా స్పష్టమైన సందేశాన్నిచ్చారు. రాజకీయ అండ కానీ, పార్టీ అనుబంధం కానీ చట్టం నుంచి ఎవరిని కాపాడదు అని లోకేష్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు ఈ ఘటనలో అత్యంత కీలకమైన అంశంగా మారింది. మహిళపై దాడులకు ఎలాంటి రాజకీయ రంగు ఉండదని, నిందితుడు ఎవరివాడైనా చట్టం ముందు సమానమే అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో లోకేష్ ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తూ సోషల్ మీడియా నుంచి పరిపాలనా వ్యవస్థ వరకు వేగంగా స్పందించే నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అదే తరహాలో గుంటూరు ఘటనలో కూడా ఆలస్యం చేయకుండా పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా చర్యలు ప్రారంభించడం ఆయన వ్యవహార శైలిని ప్రతిబింబించింది. పార్టీ ప్రతిష్ట కంటే చట్టానికి ప్రాధాన్యమివ్వాలనే సందేశాన్ని ఆయన బలంగా వినిపించినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పు చేసిన వారికి రాజకీయ అండ ఉండదు, చట్టం ముందు అందరూ సమానమే అని ప్రకటించగా ఆ మాటలను అమలు చేసే దిశగా లోకేష్ వేగంగా వ్యవహరించడం కూటమి ప్రభుత్వ వైఖరిని మరింత స్పష్టం చేసింది. మరోవైపు హోంమంత్రి వంగలపూడి అనిత కూడా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించడం ఈ వ్యవహారంలో ప్రభుత్వ సీరియస్నెస్ను వెల్లడించింది.